అంబటి రాంబాబు వైసీపీకి చెందిన మాజీ మంత్రి. వైఎస్ఆర్ అంటే భక్తితో కూడిన గౌరవంతో కూడిన ఆరాధనా భావం. అందుకే జగన్ వెంటే ఉన్నారు. నాటి నుంచి నేటిదాకా వైసీపీ జెండా దించని నాయకుడిగా ఉన్నారు. ఈ మధ్యలో ఎందరో వచ్చి వెళ్ళిపోయారు, కానీ అంబటి మాత్రం ఎక్కడా తగ్గలేదు. పైగా జగన్తోనే తన రాజకీయం అని కూడా భావించారు. జగన్ ఆయనకు ఎక్కడ సీటు ఇచ్చినా, ఎక్కడికి షిఫ్ట్ చేసినా, ఏ పదవి ఇచ్చినా వారు మాట్లాడకుండా వైసీపీ కోసం పనిచేస్తున్న వారిగా అంబటి రాంబాబునే చెప్పుకోవాలి. ఒక విధంగా విధేయతకు మారుపేరుగా చెబుతారు. ఇక మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన రాజకీయాలు వదిలేశాను అని చెప్పిన రాజకీయ విశ్లేషకులు మాత్రం చేస్తూ ఉంటారు. వైఎస్ఆర్ కుమారుడిగా జగన్ మీద ప్రేమ ఉందని అంటూనే విమర్శలు మాత్రం గట్టిగానే చేస్తూ వస్తున్నారు. ఆయన వైసీపీకి అత్యంత సన్నిహితుడైన నేతగా గుర్తింపు పొందారు. అంబటి, ఉండవల్లి ఇద్దరూ కూడా సమకాలికులు. వైఎస్ఆర్ అంటే ఎంతో ఇష్టం ఉన్న నేతలు. ఇక ఈ ఇద్దరి నేతల మధ్య అవ్యాజ్యమైన అభిమానం ఉంది, అనుబంధము ఉంది. ఇద్దరూ మంచి మాటకారులే. మీడియా ముందుకు వస్తే గట్టిగానే మాట్లాడతారు. ఇద్దరూ లాయర్లే. ఇద్దరూ తమను తాము డిపెండ్ చేసుకుని ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడంలో దిట్టలే. ఈ ఇద్దరు నేతలు తాజాగా గుంటూరులో టూర్లు వేశారు. ఒకే కారులో తిరిగారు. గంటల తరబడి కబుర్లు చెప్పుకున్నారు. అంతేకాదు ఇద్దరు సీనియర్ నాయకులుగా ఉన్న వారిని కలుసుకుని ముచ్చట్లు పెట్టారు. మాజీ ఎంపీ, రాజకీయంగా కురువృద్ధుడైన రాయపాటి సాంబశివరావు ఇంటికి వెళ్లి మరీ పెద్దాయనను పలకరించి ఎంతోసేపు మాట్లాడారు. అలాగే రైతు ఉద్యమ నాయకుడు, మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ ఇంటికి వెళ్లి మరీ ఆయనతోనూ ఎన్నో కబుర్లాడుకున్నారు. ఇలా ఇద్దరు నేతలు కలియ తిరిగారు. ఆ వివరాలన్నీ అంబటి వీడియో బైట్ రూపంలో మీడియాకు వదిలారు. తాను, ఉండవల్లి గుంటూరులో ఒక రోజంతా గడిపామని చెప్పారు. ఉండవల్లిది తనది రాజకీయంగా ఒకే దారి అని, కాంగ్రెస్ దారి అని చెప్పారు. ఆ తర్వాత తాను వైసీపీలోకి వచ్చేశాను, కానీ ఉండవల్లి రాజకీయాల నుంచే విరమించుకున్నారని కూడా చెప్పారు. ఉండవల్లిని నిజాయితీపరుడు అయిన నేతగా కొనియాడారు. పాత ముచ్చట్లు, మిత్రులమైన ఇద్దరము నెమరవేసుకున్నామని కూడా అంబటి చెప్పారు.